హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు ఇంగ్లీష్లో వెర్బ్ ఫార్మ్స్ గురించి నేర్చుకుందాం. ఈ వెర్బ్ ఫార్మ్స్ అనేవి ఎన్ని ఉంటాయో తెలిస్తే మన ఇంగ్లీష్ మాట్లాడడం చాలా ఈజీ అవుతుంది. ఆల్సో మనకి ఎగ్జామ్లో వెర్బ్ ఫార్మ్స్ మీద కొన్ని ఫిల్లింగ్ ద బ్లాంక్స్ గ్రామర్ పార్ట్లో బిట్స్ కూడా ఇస్తూ ఉంటాడు. అసలు వెర్బ్ ఫార్మ్ అనేది లేకపోతే గ్రామర్ అనేదే లేదు. సో ఇంగ్లీష్లో ఈ వెర్బ్ ఫార్మ్స్ అనేవి ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది నేర్చుకుందాం. యాక్చువల్లీ వర్బ్ అంటే ఏంటి మనం తెలుగులో కూడా నేర్చుకుంటాం. వర్బ్ అంటే ఏంటి తెలుగులో అయితే కనుక దీన్ని క్రియ అంటాం. ఓకే, వర్బ్కి మీనింగ్ ఏంటి అంటే కనుక వర్బ్ మీన్స్ యాక్షన్ ఎనీ వర్క్, మనం చేసే ప్రతి పనుల్లో కూడా వర్బ్ అంటారు. సో ఈ వెర్బ్ ఫామ్ అనేవి ఎన్ని రకాలు ఉంటాయి అంటే 2 టైప్స్. ఒకటి మెయిన్ వెర్బ్, 2 ఆక్సిలరీ వెర్బ్. మళ్ళీ ఈ మెయిన్ వెర్బ్స్ అనేవి 2 రకాలు. ఒకటి స్ట్రాంగ్ వెర్బ్, 2 వీక్ వెర్బ్. ఓకే, స్ట్రాంగ్ వెర్బ్కి వీక్ వెర్బ్కి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే యాక్చువల్లీ ఈచ్ వన్ ఎవ్రీ వర్బ్ ఫామ్ని 3 కింద డివైడ్ చేస్తాం. ఒకటి V1, V2, V3. దీన్ని ప్రెజెంట్, పాస్ట్ పార్టిసిపుల్ అని చెప్తాం. ఓకే, V1, V2, V3 ఇలా 3 రకాలుగా డివైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రైట్, రోట్, రిటన్. రైట్ అనేది V1 అవుతుంది, రోట్ అనేది V2 అవుతుంది, రిటన్ అనేది V3 అవుతుంది. ఆల్సో అయితే అనదర్ వర్బ్ డ్రింక్, డ్రాంక్, డ్రంక్. అలా ఈచ్ వర్బ్ని కూడా మనం 3 రకాలుగా తీసుకుంటాం. అలాగే ఇంకో ఫామ్ కూడా ఉంటుంది, అది బీయింగ్ ఇంగ్ ఫామ్ యాడ్ చేస్తాం అంటే రైటింగ్. ఇది కంటిన్యూస్ టెన్స్లో వాడుతూ ఉంటాం. జనరల్గా మనం కన్సిడర్ చేసేది 3. ఒకటి V1, V2, V3. వీటిని స్ట్రాంగ్ వర్బ్, వీక్ వర్బ్ అని ఎప్పుడు చెప్తాం అంటే V2, V3 కూడా డిఫరెంట్గా ఉంటే అంటే ప్రొనౌన్సియేషన్లో డిఫరెంట్గా ఉన్నప్పుడు. ఒకసారి చూడండి, రైట్, రోట్, రిటన్. ఇక్కడ రోట్, రిటన్ డిఫరెంట్. బట్ ఇక్కడ వీక్ వర్బ్ని తీసుకుంటే ఆస్క్, ఆస్క్డ్, ఆస్క్డ్. కంప్లీట్, కంప్లీటెడ్, కంప్లీటెడ్. ఇక్కడ V2, V3 ప్రొనౌన్సియేషన్ అనేది ఒకేలా ఉంటుంది, ఇక్కడ వేరువేరుగా ఉంటుంది. అంటే లాస్ట్ ఇక్కడ ఈడి అనేది యాడ్ అవుతుంది మెయిన్గా వీక్ వర్బ్ని. ఓకే, ఇక్కడ కంప్లీటెడ్, కంప్లీటెడ్ అంటే ఈడి అనేది యాడ్ అవుతుంది మోస్ట్ ఆఫ్ ది వీక్ వర్బ్ని. సో ఇక్కడ వీక్ వర్బ్ని ఇంకోలా కూడా చెప్తారు, ఏంటంటే రెగ్యులర్ వర్బ్స్ అంటారు. స్ట్రాంగ్ వెర్బ్స్ని ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అంటాం. ఓకే, ఇక్కడ V2, V3 అనేది ఒకేలా ఉంటే అంటే మోస్ట్ ఆఫ్ ది వీక్ వెర్బ్స్ అనేవి ఈడీస్ అనేవి యాడ్ అవుతాయి. అంటే ప్రొనౌన్సియేషన్ కంప్లీటెడ్, కంప్లీటెడ్. ఓకే, అంటే ఈడి అనేది యాడ్ అవుతే కనుక దాన్ని వీక్ వెర్బ్ అంటాం. ఇక్కడ ప్రొనౌన్సియేషన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. డ్రింక్, డ్రాంక్, డ్రంక్. అలాగే వాటి యొక్క వే ఆఫ్ రైటింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. రోట్, రిటన్. వీటిని ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అంటాం. మీకు ఒక డౌట్ రావచ్చు, అంటే ఇక్కడ ఆక్సిలరీ వెర్బ్ ఫామ్ కూడా ఉంటాయి. అంటే మెయిన్ వెర్బ్ అంటే ఒకటి స్ట్రాంగ్ వెర్బ్, రెండోది వీక్ వెర్బ్. స్ట్రాంగ్ వెర్బ్ని ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అంటాం, ఆల్సో వీక్ వెర్బ్ని రెగ్యులర్ వెర్బ్స్ అంటాం. ఇక్కడ ఆక్సిలరీ వెర్బ్స్ ఆల్సో దీనికి అనదర్ నేమ్ ఈస్ హెల్పింగ్ వెర్బ్స్. హెల్పింగ్ వెర్బ్స్ ఆర్ 2 టైప్స్. వన్ ఆఫ్ దిస్ primary and second one is secondary helping verbs, also secondary auxiliary verbs అంటాం. ఇవి 3. ఒకటి have forms, do forms, be forms. have forms had, had. do forms do, does, did, done. ఓకే, బీ ఫార్మ్స్ ఈస్, యామ్, ఆర్. ఆల్సో V2 వచ్చి was, were అవుతుంది. V3 వచ్చి been అవుతుంది. వీటిని ప్రైమరీ వెర్బ్స్ అంటాం. ఇవి మళ్ళా ఇంకోటి సెకండరీ వెర్బ్స్. ఇవి కెన్, కుడ్. అంటే వీటికి V3 అనేది ఉండదు. షెల్, షుడ్, మే, మైట్, విల్, వుడ్, హ్యావ్ టు, మస్ట్ టు, హ్యావ్ టు, హ్యాడ్ టు అంటాం. అండ్ మస్ట్ టు, ఆట్ టు, నీడ్ టు, నీడ్, డేర్, యూజ్ టు. ఇవన్నీ కూడా ఏమవుతాయంటే సెకండరీ వెర్బ్స్ అంటాం. వీటిని మన ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు
ఇక్కడ ఒక్కొక్క మోడల్ ఆక్సిలరీ వెబ్స్ అంటే ఈ సెకండరీ వెబ్స్ని మోడల్ ఆక్సిలరీ వెబ్స్ అని కూడా అంటాం. ఒక్కో చోట యూస్ చేస్తాం. కెన్ మనకి ఎబిలిటీస్ వచ్చినప్పుడు ఏదైనా ఎబిలిటీ, పర్మిషన్, పాసిబిలిటీస్ చెప్పాలంటే కెన్ వాడతాం. ఆల్సో విల్ భవిష్యత్తులో యూస్ చేస్తాం. అంటే ఫ్యూచర్లో ఏదైనా ఒక సెంటెన్స్ చెప్పాలంటే కంపల్సరీ వీ షుడ్ యూస్ విల్ అనేది యూస్ చేస్తాం. కుడ్ అంటే రెస్పెక్ట్ పాసిబిలిటీస్ అంటే మర్యాదగా ఏదన్నా రిక్వెస్ట్ చేయాలంటే ఈ కుడ్ అనేది వాడతాం. అండ్ షెల్ ఏదైనా ఆఫర్ చేయాలన్నా ఏదైనా సజెషన్స్ ఇవ్వాలన్నా సరే షెల్ వాడతాం. అండ్ షుడ్ ఏదైనా అడ్వైస్, ఎక్స్పెక్టేషన్స్ చెప్పాలంటే ఇక్కడ షుడ్ వాడతాం. అండ్ ఏదైనా ఒక వర్క్ కంపల్సరీ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి అంటే మన ఎగ్జామ్ టైంలో మీరు పేపర్ చూస్తే కనుక ఈ షుడ్ అనేది వాస్తారు. సో యూ షుడ్ రైట్ నీట్లీ అంటే మీరు కంపల్సరీగా అంటే ఏదైనా నీట్గా రాయాలని. హ్యావ్ టు మనకి అవసరం ఉన్న పనులు అంటే ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి, చేయాలి, చెప్పాలి అంటే కనుక హ్యావ్ టు అనేది వాడతాం. టోటల్గా ఈ వెర్బ్ ఫార్మ్స్ మీద కనుక మీకు అవగాహన ఉన్నట్లయితే ఇంగ్లీష్ అనేది మాట్లాడడం చాలా ఈజీ అవుతుంది. మెయిన్గా వెర్బ్ ఫార్మ్స్ అనేవి తెలిసినట్లయితే ఇంగ్లీష్ వే ఆఫ్ స్పీకింగ్ ఎలా మాట్లాడాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది మనకి చాలా ఈజీ అవుతుంది. సో వెర్బ్ ఫార్మ్స్ని ఎలా యూజ్ చేయాలి అంటే ఏ ప్రొనౌన్ వచ్చినప్పుడు ఏది యూజ్ చేయాలి. సో వీ షుడ్ నో. సో ఫస్ట్ ఐ కనుక తీసుకుంటే ఐ వచ్చినప్పుడు మనం ప్రజెంట్ టెన్స్లో యామ్ యూజ్ చేయాలి. అదే పాస్ట్కి వచ్చి వర్స్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ ఏ టీచర్, ఐ యామ్ నాట్ ఏ టీచర్, యామ్ ఏ టీచర్. సో ఇక్కడ ప్రజెంట్ అయితే కనుక ఐ యామ్ ఏ టీచర్ అంటే యామ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఐ యామ్ ఏ టీచర్ ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాం. అండ్ పాస్ట్ అయితే కనుక ఐ వాజ్ అనేది వాడతాం. దీన్ని పాస్ట్ టెన్స్లో చెప్పాలంటే ఐ వాజ్ ఏ టీచర్, ఐ వాజ్ నాట్ ఏ టీచర్, వాజ్ ఏ టీచర్. ఇది పాస్ట్కి వెళ్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ యూ దే వచ్చినప్పుడు మనం ఆర్ యూజ్ చేస్తాం. అండ్ పాస్ట్ టెన్స్లో అయితే వర్ అండ్ వజ్. అండ్ యూని మనం సమ్టైమ్స్ వజ్, వర్ బోత్ యూజ్ చేస్తాం. సింగులర్గా వర్క్ చేస్తుంది అండ్ ప్లూరల్గా కూడా వర్క్ చేస్తుంది. కాబట్టి యూ వాజ్ ఏ టీచర్, యూ వర్ ఏ టీచర్. యూ అంటే తెలుగులో రెండు అర్థాలు వస్తాయి. ఒకటి నీవు, రెండు మీరు. నీవు టీచర్ అని చెప్పాలంటే యూ వాజ్ ఏ టీచర్ అంటాం. మీరు టీచర్స్ అని చెప్పాలంటే యూ వర్ ఏ టీచర్స్, యూ వర్ టీచర్స్. ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ హీ షీ వచ్చినప్పుడు ఈ షీ అండ్ ఆల్సో ఇట్ కూడా వచ్చినప్పుడు మనం ఏం యూజ్ చేస్తామంటే ఈజ్ అనేది యూజ్ చేస్తాం. వీటిని థర్డ్ పర్సన్ సింగులర్ అంటాం ప్రొనౌన్స్లో. సో కాబట్టి హీ, షీ, ఇట్ అంటే హీ షీ ఇట్ వచ్చినప్పుడు మనం ఈజ్ వాడతాం. అండ్ పాస్ట్ టెన్స్లో అయితే వజ్ వాడతాం. అండ్ ఇక్కడ హ్యావ్ ఆర్ హ్యాస్ ఫామ్ తీసుకునేటప్పుడు అయితే కనుక హ్యావ్ అన్నా హ్యాజ్ అన్నా ఇంగ్లీష్లో ఒకే మీనింగ్ వస్తుంది. సో మీనింగ్ ఏంటంటే ఏదైనా నా దగ్గర కలిగి ఉంది అని చెప్పాలంటే హ్యావ్ అండ్ హ్యాజ్ వాడతాం. అండ్ ఇక్కడ హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు ఈజ్ అండ్ ఆల్సో వజ్ వాడతాం పాస్ట్ టెన్స్లో. అండ్ ఇక్కడ హ్యావ్ ఆర్ హ్యాజ్ ఫామ్లో హ్యాజ్ మాత్రమే వాడతాం. రిమైనింగ్ ఏ ప్రొనౌన్స్ వచ్చినా సరే వీ హ్యావ్ టు యూస్ హ్యావ్ ఫార్మ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇక్కడ హీ, షీట్ వచ్చినప్పుడు ఈజ్ అండ్ వజ్ అండ్ హ్యాస్. అదే డూ ఆర్ డస్ ఫామ్లో అయితే ఇక్కడ మనం యూజ్ చేసేది డస్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. ఇక్కడ హీ, షీ, ఇట్ అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ ఈజ్ వాడాలి అండ్ పాస్ట్ అయితే వజ్ వాడాలి, హ్యావ్ ఫార్మ్స్ అయితే హ్యాజ్ వాడాలి అండ్ డూ ఆర్ డస్ ఫార్మ్స్ అయితే డస్ వాడాలి. ఇది డస్ అనేది నెగిటివ్లో చెప్పడానికి వాడతాం. హీ డస్ నాట్, షీ డస్ నాట్ అండ్ షీ డజంట్ అంటాం. కానీ హీ డోంట్, షీ డోంట్ అని చెప్పకూడదు. చాలామంది కూడా హీ డోంట్, షీ డోంట్ అంటాం. ఇట్ ఈస్ రాంగ్. హీ డజంట్, షీ డజంట్, ఇట్ డజంట్ ఈస్ ద కరెక్ట్. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ దే, వీ తీసుకుంటే కనుక దే హ్యావ్ ప్లూరల్. దే అంటే ప్లూరల్ కాబట్టి దే హ్యావ్ అనాలి. వీ అన్న ప్లూరల్ కాబట్టి వీ హ్యావ్ అనాలి. సో ప్లూరల్ ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ పాస్ట్ టెన్స్లో మనం ఏం యూజ్ చేస్తామంటే వర్ అంటాం. చాలామంది పిల్లలు చదవమన్నప్పుడు టెక్స్ట్ బుక్లో వర్ని వేరని చదువుతాం, వేర్ కాదు వర్. సో దే హ్యావ్, వీ హ్యావ్, దే వర్,
we were అని మనం ప్రొనౌన్సియేషన్ చేయాలి. ఇక్కడ సెంటెన్స్ని ఎలా ఫ్రేమ్ చేయాలనేది కొన్ని ఎగ్జాంపుల్ రాసాం. ఇంగ్లీష్లో సెంటెన్స్ని ఫ్రేమ్ చేయాలంటే ఒక ఆర్డర్ మనం గుర్తుపెట్టుకోవాలి. సబ్జెక్ట్ రావాలి, వర్బ్ రావాలి, ఆబ్జెక్ట్ రావాలి. ఫర్ ఎనీ సెంటెన్స్ మనం తీసుకున్నట్లయితే కనుక ఇదే ఆర్డర్లో ఉంటుంది. చూడండి, ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, యామ్ అనేది వర్బ్ ఫామ్ అవుతుంది, ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. మీరు ఒక సెంటెన్స్తో మన 4 సెంటెన్స్ డైలీ ఇలా ప్రాక్టీస్ అయ్యచ్చు. ఐ యామ్ ఏ టీచర్, నెగిటివ్ ఏమవుతుంది, ఐ యామ్ నాట్ ఏ టీచర్. క్వశ్చన్ ఫామ్ కూడా చేయొచ్చు. ఏంటంటే సింపుల్, ఈ యామ్ని ముందుకు తీసుకురండి, ఈ సబ్జెక్ట్ ఉన్నదాన్ని మధ్యలో పెడితే ఇది క్వశ్చన్ ఫామ్ అవుతుంది, యామ్ ఏ టీచర్. అండ్ ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా ఉంది, షీ ఈజ్ ఏ టీచర్. షీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఈజ్ అనేది వర్బ్ అవుతుంది, టీచర్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే షీ ఈజ్ ఏ టీచర్, షీ ఈజ్ నాట్ ఏ టీచర్, ఈజ్ షీ ఏ టీచర్. ఇంకోటి కూడా రాయొచ్చు, ఇజంట్ షీ ఏ టీచర్. ఇది కూడా వీటిని ఎస్ ఆర్ నో క్వశ్చన్ ఫామ్స్ అని చెప్తాం. ఇలా చాలా సెంటెన్స్ మనం ఒక వెర్బ్ ఫామ్ తీసుకొని చేయొచ్చు. హీ వాజ్ ఏ టీచర్, హీ వాజ్ నాట్ ఏ టీచర్, వాజ్ హీ ఏ టీచర్. అలాగే మనం ఇంకా ఇక్కడ మనం తీసుకున్నటువంటి వెర్బ్ ఫామ్స్ ఏమైతే ఉన్నాయో అవి కూడా తీసుకోవచ్చు. వీ వర్ టీచర్స్, వీ వర్ నాట్ టీచర్స్. ఇలా సెంటెన్స్ అనేది మనం చాలా విధాలుగా ఫ్రేమ్ చేసుకోవచ్చు. డైలీ ఇలా ఫ్రేమ్ చేసుకొని మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఇంగ్లీష్ మనం ఈజీగా మాట్లాడచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ హ్యావ్ అండ్ హ్యాస్. హ్యావ్ అన్నా హ్యాజ్ అన్నా సేమ్ మీనింగ్. హ్యాజ్ ఎప్పుడు వాడతాం, హీ షీ ఇట్ వచ్చినప్పుడు వాడతాం. హ్యాజ్ హీ షీ ఇట్ వచ్చినప్పుడు వాడతాం. హ్యావ్ అనేది ఎప్పుడు వాడతాం, దే వి. రిమైనింగ్ హీ షీ ఇట్ తప్పించి ఏ ప్రొనౌన్స్ వచ్చినా సరే ఇక్కడ హ్యావే వాడతాం. మరి ఏదైనా నేమ్ వచ్చినప్పుడు ఏం చెప్పాలి, ఫర్ ఎగ్జాంపుల్ నా పేరే తీసుకోండి, శివాన్. శివాన్ వచ్చినప్పుడు హ్యాజ్ వాడాలా, హ్యావ్ వాడాలా? ఎస్, శివాన్ అనే నేమ్ వచ్చినప్పుడు కూడా హ్యాజే వాడాలి. ఓకే. అండ్ నేమ్స్ వచ్చినా సరే, ఏదొచ్చినా సరే నేమ్స్ అనేవి ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు మనం ఏం వాడతామంటే కనుక హ్యాజ్ అనేది వాడాల్సి ఉంటుంది. ఇవి మనం సింపుల్గా వెబ్ ఫామ్స్ని యూస్ చేసి ఎలా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అనేది చూసాం. నెక్స్ట్ వీడియోలో మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్ని యూస్ చేసి ఇంగ్లీష్ని ఎలా నేర్చుకోవాలో చూద్దాం. మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్ని యూస్ చేసి ఎలా సెంటెన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. ఇక్కడ కెన్కి ఒక మీనింగ్ ఉంది, అదే పాసిబిలిటీస్ చెప్పడం. ఇది ప్రెజెంట్ అవుతుంది, పాస్ట్ పాసిబిలిటీస్ చెప్పాలంటే కుడ్ వాడతాం. సో హీ కెన్ డూ ఎనీథింగ్, అతడు ఏదైనా చేయగలను. మీలో ఏదైనా ఒక పాసిబిలిటీ ఉందా, మీరు ఏదైనా ఒక వర్క్ చేసి చూపించగలరా, మీ యొక్క టాలెంట్ని మీరు చూపించగలరా, ఏదైనా ఛాలెంజ్ చేయాలంటే ఈ కెన్ అనేది యూస్ చేస్తాం. హీ కెన్ డూ ఎనీథింగ్, అతడు ఏ పనైనా చేయగలడు. నెగిటివ్ ఫామ్, హీ కెనాట్ డూ ఎనీథింగ్, అతడు ఏమీ చేయలేడు. సో కెన్ హీ డూ, అతడు చేయగలడా, క్యాంట్ హీ డూ, అతడు చేయలేడా అనేది ఈ రెండు కూడా ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. ఒక సెంటెన్స్ నుంచి మనం ఎలా ఫ్రేమ్ చేసాం చూడండి, సబ్జెక్ట్, వర్బ్ ఫామ్, ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ఈ కెన్కి నెగిటివ్ ఫామే కాంట్ అవుతుంది అండ్ సమ్టైమ్స్ కెనాట్ కూడా చెప్తాం. ఈ కెనాట్ డూ ఎనీథింగ్. సో ఈ కెన్ని ముందుకు తీసుకొచ్చాం, ఈ సబ్జెక్ట్ని మిడిల్లో పెడితే అది క్వశ్చన్ ఫామ్ అవుతుంది. అతడు ఏమన్నా చేయగలడా అని చెప్పాలంటే ఎలా చెప్తాం, కెన్ హీ డూ అని చెప్తాం. అతడు ఏం చేయలేడా అని చెప్పాలంటే కాంట్ హీ డూ అని ప్రొనౌన్సియేషన్ చేస్తాం. అండ్ కెన్ అయితే కనుక ఇక్కడ పాసిబిలిటీస్, మనలో ఉన్న పాసిబిలిటీని చెప్పడానికి వాడతాం. ఇది కూడా సేమ్ మీనింగ్ వస్తుంది. ఇది ఏంటంటే పాస్ట్లో వాడతాం. హీ కుడ్ వర్క్ అంటే అతడు చేయగలిగాడు. హీ కుడ్ నాట్ వర్క్, అతడు చేయలేకపోయాడు అంటే అతడు వర్క్ చేస్తాడు అనుకున్నాం కానీ వర్క్ అనేది చేయలేకపోయాడు అని చెప్పడానికి హీ కుడ్ నాట్ వర్క్ అనేది వాడతాం. కుడ్ హీ వర్క్ అంటే అతడు చేయగలిగాడా, ఏదో పని ఏదో చేస్తానన్నాడు అతడు చేయగలిగాడా అని చెప్పాలంటే కుడ్ హీ వర్క్ అనేది వాడతాం. అండ్ ఈ కుడ్ అనేది రిక్వెస్ట్ని కూడా చెప్తాం, అంటే పొలైట్ రిక్వెస్ట్లో కూడా దీన్ని యూజ్ చేస్తాం. పొలైట్ రిక్వెస్ట్ అంటే మనకి 10th క్లాస్లో పొలైట్ రిక్వెస్ట్ మీద వస్తుంది. ఒక ఏంటంటే ఏదైనా అడగాలన్నా ఏంటంటే ఇక్కడ సపోజ్ ఎగ్జాంపుల్, కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్ అంటే పొలైట్గా ఏదైనా ఒక విషయాన్ని అడగాలన్నా, ఒక థింగ్ని అడగాలన్నా సరే ఈ కుడ్ అనేది వాడతాం.
అంటే రిక్వెస్ట్గా. కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్, ఓకే, అంటే నేను నీ పెన్ తీసుకోవచ్చా. కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ బుక్, అంటే నీ పుస్తకం నేను తీసుకోవచ్చా. అంటే ఇలా పొలైట్గా ఏదన్నా అడగాలంటే సరే ఇక్కడ కుడ్ అనేది మనం యూజ్ చేస్తాం. ఇది 1 మార్క్ 2 మార్క్స్కి మనకి 10th క్లాస్ గ్రామర్లో కూడా అడుగుతాడు, అండ్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా కుడ్ అనేది ఎలా యూజ్ చేస్తారనేది కూడా అడుగుతూ ఉంటాడు. సో ఇప్పుడు మనం నేర్చుకునే ఈ స్ట్రక్చర్స్ బట్టి ఒక సెంటెన్స్ నుంచి నెగిటివ్ ఎలా ఫ్రేమ్ చేస్తాం, క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తాం గుర్తుపెట్టుకుంటే మిగిలినవి కూడా మనకి వర్బ్ ఫామ్స్ ఏమైతే ఉన్నాయో, వర్బ్ ఫామ్స్ అంటే హెల్పింగ్ వర్బ్ ఫామ్స్ ఏమైతే ఉన్నాయో వాటి నుంచి ఈ క్వశ్చన్ ఫామ్స్ అనేవి, అంటే ఈ సెంటెన్స్ అనేవి ఈజీగా డైలీ ఒక వర్బ్ ఫామ్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యామ్, టుమారో, ఈజ్, అలా ఒక్కొక్క వర్బ్ ఫామ్ తీసుకొని మనం ఇలా సెంటెన్స్ నేర్చుకోగలిగితే ఇంగ్లీష్ అనేది ఈజీగా వస్తుంది. థ్యాంక్ యూ.